ఇది పెద్ద ప్రాబ్లం. రవి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత గారు. సో ఇందాక నుమన్ గారు చెప్పారు 30,000 మెజారిటీతో మేము గెలవబోతున్నాం, ఒక్క ఓటు కూడా తగ్గదు, మేము 30,000 మెజారిటీతో గెలవబోతున్నాం. అండ్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా వాళ్ళకు అనుకూలంగా వచ్చింది. సరే, ప్రీ పోల్ లో మీకు అనుకూలంగా వచ్చింది, ఎగ్జిట్ పోల్స్ లో వీళ్ళకి అనుకూలంగా వచ్చింది. ఏదేమైనప్పటికీ లాస్ట్ మినిట్ లో ఎక్కడో బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. పోలింగ్ డే కి ఒక 2 రోజుల ముందుగా ఆ టైంలో కాస్త సైలెంట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటే మీరు కామ్ గా ఉన్నారు. ఏంటి ఏమనుకుంటున్నారు? అసలు ఎగ్జిట్ పోల్సే వాస్తవం అవుతుంది అని అనుకుంటున్నారా? సునీత గారు, ముందుగా మీకు జీనియస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు జయరామ్ గారికి, నుమాన్ గారికి, వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. జూబ్లీస్ ఎన్నికల్లో ప్రీ పోల్ సర్వే కానీ, తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ కానీ, ఇవన్నీ కూడా సరే ఒక ప్రజలు ఆ ఓటు వేసేందుకు వేయాలనుకున్నటువంటి అభిప్రాయాలకు సంబంధించిన ఒక శాంపిల్ సార్. అది వాస్తవంగా ఆ సర్వే ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, 9వ తారీఖు వరకు అంటే పోలింగ్ ప్రక్రియ ప్రచారము ముగిసే రోజు సాయంత్రం 6 గంటల వరకు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది, గెలిచే అవకాశం ఉంది. కానీ ఆ 9వ తారీఖు తర్వాత సాయంత్రం నుంచి 2 రోజుల్లో ప్రజల్లో వాతావరణంలో కూడా మార్పు వచ్చింది అని చెప్పేసి ఒకటే అడుగుతున్నా, ఏం మార్పు వచ్చింది చెప్పండి. అప్పటికి ప్రజలు ఒకటే జరిగింది ఏంటంటే, అప్పటికే ప్రజలు చాలా సీరియస్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటానికి సిద్ధమైనారు. అన్ని సర్వేలు అదే విషయాన్ని చెప్పిన తర్వాత ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు, వాటిలో ఏది సంపూర్ణంగా నెరవేర్చలేదు. మా మిత్రుడు నుమాన్ గారు సరే లెక్కలు చెప్తున్నారు, అవన్నీ కూడా దానికి సంబంధించి లెక్కలు ఎందుకు కూడా తెలంగాణ సమాజానికి వాస్తవం తెలుసు, అన్ని తెలుసు. ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, గ్రూప్ 1 ఎన్ని ఇచ్చారు, అవన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ అటుపోతే డైవర్టింగ్ చర్చ అవ్వదు, అది చర్చ కాదు, అవన్నీ లెక్కలు తెలుసు. అయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మాత్రము ఏది నెరవేర్చలేదు అనేది వాస్తవము. ఆ హామీలు నిజంగా అడుగుతున్నాం. తులం కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్కి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిందా? ఎక్కడ ఇవ్వలేదు కదా. ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇచ్చిండ్రా? ఎక్కడ ఇవ్వలేదు కదా. అట్లాగే చదువుకుంటున్నటువంటి ఇంటర్మీడియట్ అబోవ్ అమ్మాయికి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిందా? ఆటో కార్మికులకి నెలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఎక్కడైనా ఇచ్చిందా? ఇవన్నీ మిగతా ఇట్లా 420 ప్రతి అంశానికి సంబంధించినటువంటి ఏది ఇవ్వలేదు. ఇందిరా మిల్లు ఇస్తామన్నారు, కాగితాలు తీసుకున్నారు తప్ప ఎక్కడ ఇవ్వలే. ఇవన్నిటి మీద ఇవి నెరవేర్చకపోగా, ఇస్తామన్నటువంటి హామీల్ని నెరవేర్చకపోగా ఇవాళ హైదరాబాద్ లో గుండె మీద చేసుకొని చెప్పాలి నుమన్ గారు, అత్యధిక బాధితులు ఎవరు? హైదరాబాద్ పేరు మీద పేదవాడి ఇల్లు ఎవరికి? ఒకటి రవి గారు మీరు అన్న పాయింట్ లో ఒక నిమిషం నుమన్ గారు, అడగండి రవి గారు. వాళ్ళ మూసీ ప్రక్షాళన పేరు మీద కానీ, హైడ్రా పేరు మీద కానీ ఎవరి ఇళ్ళనే పేదవాడి ఇల్లు, వేల ఇల్లు కూల్చేయలేదా? అదే సంపన్నులకు సంబంధించినటువంటి వచ్చేసరికి నోటీసులు ఇచ్చి వాళ్ళు హైకోర్టులకు పోయి స్టే తెచ్చుకొని అవని చెప్పేసి ఇచ్చారు. ఒక పేదవాడిది మాత్రం దౌర్జన్యంగా రాత్రి సెలవు రోజులు చూసి బుల్డోజర్లు పెట్టి వేల మంది ఇళ్ళని కూల్చేసారు. అంటే దీనికి ఆయన జవాబు చెప్తారు, నుమన్ గారు సమాధానం చెప్తారు. అంతకంటే ముందు సరే మీరు అంటున్న పాయింట్స్ అంటే మీరు ఆల్రెడీ ఈ ప్రచారంలో బాకీ కార్డు అని కూడా చూపించి ఏవైతే హామీలు ఇచ్చారో అని కార్డు చూపించారు, కరెక్టే. కేవలం వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయలేదు అని చెప్పిన దాన్ని మీరు చెప్పేసి ఓట్లు వేసుకుందాం అనుకుంటున్నారా? మీకంటూ ఇంకొక స్టాండ్ లేదా? ఇప్పుడు బీజేపీ వచ్చేసి మేము అభివృద్ధి కాలేదు, మేము అభివృద్ధి చేస్తామని ఓట్లు అడిగింది. మరి మీరేం అడిగి ఓట్లు వారికి అమలు చేయలేదని చెప్పేసి బాకీ కార్డు చూపిస్తే సరిపోతుంది, ఓట్లు మీకు పడతాయా? సునీత గారు, బాకీ కార్డు, కాంగ్రెస్ కార్డు ఇస్తామని చేయనటువంటి మోసాన్ని చెప్పినాం. మేము ఏం చేస్తున్నామో చెప్పినాం. 5,320 కోట్ల రూపాయల అభివృద్ధికి సంపాదించి కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 5,328 కోట్లకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి గడిచిన 9 నెలలు బాజాప్తా అది కూడా డెవలప్మెంట్ కార్డు కూడా రిలీజ్ చేసినాం. శాంపిల్ గా నేను 2-3 చెప్తా. హైదరాబాద్ లో
డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు అంటున్నారు కదా. 1,00,000 ఓన్లీ హైదరాబాద్ నగరంలోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినామండి. ఎప్పుడు వస్తారు 1,00,000 డబుల్ రవి గారు? ఎప్పుడు వస్తారు రవి గారు? ఎప్పుడు వస్తారు? 1,00,000 ఇల్లు మీరు చూపించాలా? 1,00,000 ఇల్లు మీరు చూపించాలా? మీరు డేట్ చెప్పండి, టైం చెప్పండి, కెమెరామెన్ ని మనం రిక్వెస్ట్ చేసి తీసుకుపోదాము. యూ టెల్ మీ ద డేట్ అండ్ టైం. నో 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 మీరు ఇచ్చిన ఛాలెంజ్ ఇస్తేనే మీ మంత్రి రాలే పరిపోయింది. రండి నేను చూపిస్తానండి, రండి నేను చూపిస్తానండి. రండి. అరే ఆ డబుల్ బెడ్రూమ్ ల దగ్గర నుంచి బస్సులు పెట్టి 8:30 టైం అవుతుంది, 10ంటికి పోదామా? 8:30 టైం అవుతుంది, 10ంటికి పోదామా? సవాల్కి సిద్ధమా? సవాల్కి సిద్ధమా అని అడుగుతున్నా నేను. సవాల్కి సిద్ధమా? అబద్ధాలు విద్వేషం చెప్పడం మానేయండి ఇప్పటికైనా. మీరు చెప్తున్నారండి అబద్ధాలు. రవి గారు ఆగ్రహంతో వాళ్ళ చంపపెట్టు లాంటి సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డారు. రవి గారు సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఒక నిమిషం రవి గారు, బీఆర్ఎస్ కి సైలెంట్ ఓటింగ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అవునా? మాకు ఈ ఎగ్జిట్ పోల్స్ కాదు, సైలెంట్ ఓటింగ్ జరిగింది, మాకే అనుకూలంగా రిజల్ట్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. సైలెంట్ ఓటింగ్ జరిగిందా? సైలెంట్ నేను చెప్తాను. ఆ వ్యతిరేకత ఓటుని మార్చడానికి మంత్రులు దిగి ప్రలోభ పెట్టి బెదిరించి గడిచిన 2 రోజులుగా 9వ పోలింగ్ ప్రచారం అయిపోయిన తర్వాత 9వ తారీఖు రాత్రి 10వ తారీఖు పోలింగ్ రోజు కూడా బూత్ల దగ్గర బాజాప్తా అండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండ్రు. దౌర్జన్యంగా డబ్బులు పంచి ప్రలోభ పెట్టి అధికారికంగా ఎన్నిక నిబంధనల నుంచి చేసిండ్రు. అయినా కూడా సైలెంట్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా టీఆర్ఎస్. అంటే మీరు సైలెంట్ ఓటింగ్ ఉంది అని అంటున్నారు. సైలెంట్ ఓటర్స్ ఎవరు? ఎందుకు సైలెంట్ చేసిర్రు? ఎందుకు సైలెంట్ ఓటర్ అంటే అక్కడ ఇప్పుడు నేను చెప్పలే, స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే నిండు అసెంబ్లీలో చిన్న శ్రీశైలం యాదవ్ అంటే క్యాండిడేట్ నవీన్ కుమార్ వాళ్ళ ఫాదరు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని వాడి మాట్లాడిండు. 1, 2 నిజంగా అది కాకపోతే 15 రోజుల ముందు ఎందుకు బైండ్ ఓవర్ చేసింది ఆయనని? మేం కాదు చేసింది, మీ ప్రభుత్వమే కదా చేసింది. ఎందుకు బైండ్ ఓవర్ చేసింది రౌడీ షీటర్ అని? అంటే ఇప్పుడు దానికి భయపడి సైలెంట్ ఓటింగ్ జరిగిందని చెప్తున్నారా? నాకు క్లారిటీగా చెప్పండి. మీరు భయపెట్టి ఓటర్లను భయపెట్టేసరికి అక్కడ ఆ కారణంగా కొంత భయపడి బయట రావడానికి ఉంది సైలెంట్ ఓటర్ అన్నట్టు. సైలెంట్ ఓటర్ ఓటేసినా కూడా వాళ్ళు బయటికి చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేసినట్టు. ఆ సైలెంట్ ఓటు తోటి ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత మీద చాలా స్పష్టమైంది. లేకపోతే రాత్రి 2 సంవత్సరాల నుంచి గుర్తులేనటువంటి అజహారుద్దీన్ మైనార్టీ మంత్రి రాత్రి ఎన్నికల నిబంధనలు ఎందుకు గుర్తొచ్చిందండి? ఒక పక్కన ఎంఐఎం మిత్రుడిని బీజేపీని పెట్టుకొని కలిసి బీజేపీ ఎంఐఎం ఇద్దరు మిత్రుల చీకటి మిత్రుల సహకారంతో ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ అరాచకం చేసి ప్రజాస్వామ్యాన్ని జయరామ్ గారు, సో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది. భయపడి చాలా మంది భయపడ్డారు. నవీన్ యాదవ్ తండ్రి ఆదిత్య రౌడీ షీటర్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది. ఇదంతా హిస్టరీ అంతా తీసుకొస్తున్నారు. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టినా నిజంగానే జనాలు భయపడి సైలెంట్ ఓటింగ్ చేశారని అనుకుంటున్నారు. భయపడ్డారా జనాలు? అంటే సరే, రాజకీయ పార్టీలు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాయి. దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. చిన్న శ్రీశైలం యాదవ్ గురించి అనేక మంది